హలో మూవీ లవర్స్. రెజిన్ బాబు డైరెక్షన్లో విజయ్ బాబు, అనుమోల్, ఇంద్రాన్స్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ పెండ్యులం. 2023లో మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉన్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక మిస్టరీ థ్రిల్లర్. 1 hour 43 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. టైం ట్రావెల్ కాన్సెప్ట్కి లూసిడ్ డ్రీమింగ్ అనే డిఫరెంట్ యాంగిల్ యాడ్ చేశారు ఈ మూవీని. మనకి నిద్రలో కలలు రావడం కామనే కదా, కానీ మనం వేరే వాళ్ళ కలల్ని కంట్రోల్ చేయగలిగితే, అలాగే మనం వేరే వాళ్ళ కలల్లోకి వెళ్ళగలిగితే, లేదా వేరే వాళ్ళని మన కలల్లోకి ఇన్వైట్ చేయగలిగితే, వినడానికి వింతగా వావ్ అనిపించేలా ఉన్న ఈ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ని డైరెక్టర్ వావ్ అనిపించే రేంజ్లో అయితే తీయలేకపోయాడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ని భరించవచ్చు, కానీ సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు. అక్కడక్కడ ఇన్సెప్షన్ మూవీ గుర్తొచ్చింది నాకు ఈ మూవీ చూస్తున్నప్పుడు. మూవీ స్టోరీ ఇంట్రెస్టింగ్గానే ఉన్నా మూవీ చూస్తున్నప్పుడు నాకైతే చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. నాకు నచ్చలేదు కూడా. ప్రయోగాత్మకమైన డిఫరెంట్ సినిమాలు చూద్దాం అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చేమో, కానీ మిగతా ఎవరికి ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే మూవీ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా అనిపించింది. హీరో యాక్టింగ్తో పాటు మిగిలిన ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. అరుణ్ దామోదరన్ సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది. ఇక ఈ మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీ కాన్సెప్ట్ని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం, కన్ఫ్యూజింగ్గా ఉన్న నెరేషన్తో ఆడియన్స్కి అసలు ఏది కలో ఏది నిజమో అర్థం కానంత గందరగోళాన్ని క్రియేట్ చేయడం. ఫైనల్గా చెప్పాలంటే నా మైండ్లో కన్ఫ్యూజన్ తప్ప చెప్పడానికి ఏం లేదు ఫ్రెండ్స్. రివ్యూ విన్నాక కొత్త కాన్సెప్ట్ కదా ట్రై చేద్దామనిపిస్తే మాత్రం ట్రై చేసి చూడండి. నచ్చితే కంటిన్యూ చేయండి, నచ్చలేదా స్కిప్ చేసేయండి. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.